శింసుమారుడు అనే ప్రజాపతికి భ్రమి అనే కూతురు ఉండేదట. ఆమె మనసు ఎప్పుడూ ఆ దేవుని చుట్టూ పరిభ్రమించేదట. ఆ శ్రీహరి చుట్టూ పరిభ్రమించేదట. ఎ ఏ భోగాలు అవసరం లేదట ఆవిడకి. తింటున్నా, తాగుతున్నా, ఏ పని చేస్తున్నా ఆ శ్రీహరే దర్శనమిచ్చేవాడట. నిద్రపోతున్నప్పుడు కూడా శ్రీహరే దర్శనమిచ్చేవాడట. సర్వకాల సర్వావస్థలందు దేవుణ్ణే తలుచుకునేదట. సర్వకాల సర్వావస్థలందు దేవుడే దర్శనమిచ్చేవాడట ఆవిడికి. ఆ తల్లిని, ఆ భ్రమిని, శింసుమారుడు ప్రజాపతి కూతురు భ్రమిని ధ్రువుడు వివాహం చేసుకున్నాడట.